కోడలి సువర్ణ మిట్ట మధ్యాహ్నం ఎండలో అత్తగారు చెప్పిన పని చేయడానికి కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వస్తుంది. పాపం ఆ ఎండలో అష్ట కష్టాలు పడి కూరగాయలు తీసుకొని సువర్ణ ఇంటికి బయలుదేరుతుంది. ఆ ఎండలో ఇంటికి వచ్చిన సువర్ణ ఆ పసోపాలు పడుతూ కూరగాయలు పక్కన పెట్టి అలా టేబుల్ ముందు కూర్చుంటుంది. అత్తయ్య అత్తయ్య అని కేకలు వేస్తుంది. ఏంటో ఈ అత్తయ్య ఎప్పుడు పిలిచినా పలకదు. ఏమనుకుంటుందో ఏంటో. ఈమెకేముంది, హాయిగా ఫ్యాన్ కింద నీడలో కూర్చుంది. నేనే ఈ ఎండలో వెళ్ళి కష్టపడి వచ్చానే, పాపం ఎండను పడొచ్చింది. చల్లచల్లగా ఏమన్నా తీసుకొచ్చిద్దామని లేదు. ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక కుండ కానీ వాడదు ఈ పిసినారు అత్తయ్య అని మళ్ళీ పెద్ద పెద్దగా అత్తయ్య, ఓ కాంతం అత్తయ్య, నిన్నే అత్తయ్య అని పెద్దగా కేకలు వేస్తుంది. ఏందే అట్లా ఉరులుతున్నావు, ఏందో చెప్పు. ఏంటత్తయ్య, ఎండన పడి కూరగాయలు తీసుకొని వస్తే అన్నిసార్లు పిలిచినా పలకటం లేదు. మీకేమి హాయిగా కూర్చున్నారు ఇంట్లో ఫ్యాన్ కింద. నేనే కదా ఎండలో కష్టపడి వచ్చింది, పైగా పిలుస్తుంటే కూడా పలకటం లేదు. కొంచెం వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని రండి అత్తయ్య, అందుకే పిలిచాను అని మనసులో ఇలా అనుకుంటుంది. ఈ అత్తయ్య మంచినీళ్ళైనా ఇస్తుందో లేదో, అసలే ఈ అత్తకి నేనంటే అస్సలు పడదు. పోతే పోనీలే అనుకుంటుందో ఏమో. అందుకే ఈసారి ఈ అత్త ఏం చెప్పినా సరే అస్సలు మాట వినకూడదు అని మనసులో అనుకుంటుంది. ఆ మాట ముందే చెప్పొచ్చు కదే, ఇప్పుడే లోపల నుంచి వస్తున్నాను కదా, వచ్చేటప్పుడే నీళ్లు తీసుకొని వచ్చేదాన్ని. సరేలే ఉండు, తప్పుతుందా? నేనే కదా నిన్ను మార్కెట్కి వెళ్ళమని చెప్పాను. మంచినీళ్ళు తెచ్చిస్తానని మంచినీళ్ళు తెచ్చిస్తుంది. ఇంకా ఏమన్నా కావాలంటే నువ్వే చూసుకో. నాకు ఒక పెద్ద పని ఉంది, కొద్దిసేపు నన్ను డిస్టర్బ్ చేయి మాకు, నాకు లోపల చాలా పని ఉంది అని అత్తయ్య హడావిడిగా వెళ్ళపోతుంది. ఇంతలో సువర్ణ, అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి, ఇవి చల్లటి నీళ్ళు అత్తయ్య. మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, కనీసం కుండ కూడా లేదు. మరి ఇలాంటి చల్లటి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అత్తయ్య? మీరు కానీ ఫ్రిడ్జ్ కానీ కొన్నారా ఏంటి? లేకపోతే కుండలో నీళ్ళ? కుండలో నీళ్ళైతే ఇంత చల్లగా ఉండవు అత్తయ్య. చెప్పండి అత్తయ్య, మీరు ఆ విషయం చెప్పే వరకు నా కడుపులో ఆత్రం ఆగదు అత్తయ్య. నాకు మంచినీళ్ళు కూడా తాగాలనిపించడం లేదు. ముందు ఈ చల్లటి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పత్తయ్య. నువ్వు ఆ విషయం చెప్తే కానీ నా ప్రాణం ఊరుకునేలా లేదు. అసలే ఎండని పడొచ్చాను, ఇంకా ఎక్కువగా టెన్షన్ పెట్టకుండా చెప్పేసేయ్ అత్తయ్య అని అడుగుతుంది సువర్ణ. వసై, నీకు మంచి నీళ్ళు కావాలా, ప్రశ్నలకి సమాధానం కావాలా? రెండిట్లో ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. నేనైతే ప్రశ్నలకి సమాధానం మాత్రం చెప్పను. హాయిగా చల్లటి మంచినీళ్ళు ఇస్తే ఎండన పడొచ్చి మంచినీళ్ళు తాగకుండా నువ్వు నీ కడుపాత్రం ప్రశ్నలు ఏంటే? ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో నేనైతే చెప్పను, కానీ నువ్వు ఆ మంచినీళ్ళు తాగి ఇంటి పని చూసుకోపోయి ముందు అని అత్తగారు సువర్ణని బెదిరిస్తుంది. సువర్ణ మాత్రం ఏం మాట్లాడకుండా, సరే అత్తయ్య, అయితే నాకు ఇంకొక పని చేయండి, ఇంకొక గ్లాసు మంచినీళ్ళు తీసుకురండి అని అడుగుతుంది అత్తగారిని. అత్తగారు మంచినీళ్ళు తేవడానికి వంటగదిలోకి వెళుతుంది. వెళ్ళి అక్కడొక బిందెలో చల్లటి మంచినీళ్ళు కావాలని అడగగానే మంచినీళ్ళు వచ్చేస్తాయి. ఇదంతా చాటు నుంచి చూసిన సువర్ణ, అవునా, అత్తగారి చల్లటి మంచినీళ్ళ సీక్రెట్ ఇదే అన్నమాట. ఎవరో ఈ బిందెని మా అత్తగారికి ఇచ్చారు. ఈ బిందె మాయా బిందె. ఈ బిందె ముందు నిలబడి మనం ఏం కావాలని అడిగితే అది ఇస్తుందా? ఆ విషయం తెలుసుకోవడానికే అత్తగారిని ఇంకో గ్లాసు నీళ్ళు అడిగాను. అయితే ఈ బిందె సంగతి నాకు చెప్తే నేను ఎక్కడ వాడుకుంటాను అని చెప్పి అత్త కుళ్ళుబోతు బుద్ధితో నాకు ఈ బిందె గురించి చెప్పలేదన్నమాట.
చూస్తా చూస్తా ఎన్ని రోజులు ఈ బిందెని నేను వాడుకోకుండా అత్త కాపలా ఉంటుందో. ఈ ఇంట్లో ఏ వస్తువైనా సరే నేను వాడకుండా ఉంటుందా ఏంటి? ఏదో ఒక రోజు అత్త పని మీద బయటికి వెళ్ళకపోదు, ఆ బిందె తీసుకెళ్ళి నేను వాడుకొని చాలా డబ్బులు సంపాదించకపోను అనుకుంటుంది కోడలు. తర్వాతి రోజు అత్తగారు సువర్ణ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఏమే సువర్ణ, ఏం చేస్తున్నావే? నాకు బయట కొంచెం పనుందే, నేను రావడానికి కనీసం 2-3 గంటలైనా పడుతుంది. నేను నా రూమ్కి తాళం వేసి వెళ్తున్నాను. నా రూమ్ వైపు మాత్రం వెళ్ళావంటే మర్యాదగా ఉండదు. ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇరుగు పొరుగు ఇంటికి వెళ్లకుండా ఇంటి దగ్గరే జాగ్రత్తగా కూర్చో. అసలే రోజులు బాగాలేదు, ఇంట్లో దొంగలు పడినా పడవచ్చు అని అత్తగారు సువర్ణకి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. సువర్ణ అత్తగారు మాటల మధ్యలోనే సరే అత్తయ్య, ఈ ఇంటిని ఇంద్రభవనంలా చూసుకుంటాను, జాగ్రత్తగా చూసుకుంటాను. ఇల్లు వదిలిపెట్టి ఒక్క అడుగు కూడా బయటకు వేయను. మీరు హాయిగా వెళ్ళి మీ పని చూసుకొని 2 గంటలు కాకపోతే సాయంత్రానికి రండి. ఈలోపు నా పని నేను చూసుకుంటానని మనసులో అనుకుంటుంది. అంతలోకి అత్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అత్తగారు వెళ్ళిన వెంటనే ఆ బిందె తీసుకొని సువర్ణ తన స్నేహితురాలు పద్మ దగ్గరికి వెళ్తుంది. ఒసే పద్మ, ఇలా రావే. మొన్న నీ జుంకాలు పెట్టుకొని ఒకటి పోగొట్టానని ఎన్ని తిట్లు తిట్టావే. వెళ్ళి నీ జుంకా తీసుకురావే. నీ 2వ జుంకా నీకు ఇచ్చేస్తాను. దాన్ని చూసి నీ 2వది ఇస్తానని అక్కడి నుంచి పద్మని పంపిస్తుంది. పద్మకు కూడా వెళ్ళి జుంకా తెస్తుంది. ఆ జుంకాని తీసుకొని వచ్చి ఆ బిందెలో వేసి, ఇలాంటి జుంకాని ఇంకొకటి రావాలి, ఇలాంటి జుంకాని ఇంకొకటి రావాలి, ఓ బిందెదేవుడా ఇలాంటి జుంకాని ఇంకొకటి ఇవ్వు అని ఇన్నిసార్లు చెప్పినా ఆ జుంకా అలాగే ఉంటుంది, ఇంకొకటి మాత్రం రాదు. ఇక పద్మకి ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది. ఏంటి సువర్ణ, నా జుంకా పోగొట్టింది కూడా కాకుండా నన్ను నానా మాటలు అని 2వ జుంకా ఇస్తానని పిలిపించి ఏదేదో పిచ్చి పిచ్చి మ్యాజిక్లు చేస్తావా ఏంటి? నా 2వ జుంకా కూడా పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావా? నీ గురించి మీ అత్త గురించి తెలుసు, కానీ మరి ఇంత పిసినారి వాళ్ళని తెలియదే. మర్యాదగా రేపటిలోపు కనుక నా జుంకా నాకు ఇవ్వలేదనుకో, మర్యాదగా ఉండదు. నీ ఇంటికి వచ్చి నీ వస్తువులు ఏదైనా సరే లాక్కొని వెళ్ళిపోతానని పద్మ బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారు అక్కడికి వస్తుంది. పద్మ జరిగిన విషయాన్నంతా పూసగుచ్చినట్టు అత్తగారికి చెప్తుంది. అత్తగారికి కోడలు చేసిన తింగర పని అర్థమవుతుంది. అత్తగారు మధ్యలో కల్పించుకొని ఇలా మాట్లాడుతుంది. అమ్మా పద్మ, నీకు నా కోడల గురించి తెలుసు కదమ్మా, అది అసలే తెక్కల మేళం. దానికి ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. పైగా మొన్న మెట్ల మీద నుంచి జారి కింద పడింది, తలకి చిన్న దెబ్బ కూడా తగిలింది. నీకు తెలుసు కదా అప్పుడు ఎంత రాద్ధాంతం చేసిందో. అలాగే అప్పుడప్పుడు ఇలాగే తిక్కల చేష్టాలు చేస్తుందమ్మా. దాంతో ఇంట్లో నేనే పడలేకపోతున్నాను. ఈ ఒక్కసారికి క్షమించమ్మా. నీ జుంకా నీకు కొనిస్తుందిలే, కొంచెం సమయం ఇవ్వు దానికి, మరీ రేపే ఇవ్వాలంటే ఎలా ఇస్తుంది అని చెప్పి పద్మని ఒప్పించి పద్మని అక్కడి నుంచి పంపించేస్తుంది అత్తగారు. ఒసేయ్, నీ తింగరి వేషాలు నాకు తెలిసే. నేను బయటికి వెళ్తే నువ్వేం చేస్తావో కూడా నాకు తెలుసు. నేను నీకన్నా 2 ఏకులు ఎక్కువే చదివానే. నేను నీ అత్తని, అందుకే నేను ఈ బిందెని మార్చి వెళ్ళాను, అర్థమవుతుందా అని చెప్తుంది. కోడలు షాక్తో నోరు వెళ్ళబెడుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మరెన్నో వీడియోస్ కావాలంటే ఎలాంటి స్టోరీస్ కావాలో కింద కామెంట్ చేయండి. నేను అలాంటి స్టోరీస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్.